పిఎం వాయిస్ నందం. మనం తిరుపతి కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము. కలెక్టర్ కార్యాలయం దగ్గర 108 ప్రమాదంలో ఎవరున్నా వాళ్ళ కోసం ఆదుకోవడానికి పరిగెత్తు వచ్చే వాహనం 108. ఆ 108 ప్రమాదంలో పడిపోయినట్టుండది. అందరూ కార్మికులందరూ ఇక్కడ వచ్చున్నారు. అదే విధంగా ప్రజా ఆరోగ్యాన్ని గ్రామాల్లో తిరిగి ప్రజలకి సేవలు అందించే ఆశా కార్మికులు కూడా ఈ తిరుపతి కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాలో పాల్గొంటా ఉన్నారు. మొత్తం మీద ప్రజా ఆరోగ్యం చాలా ప్రమాదంలో పడిపోయింది అనే దానికి ఇది ఒక ఉదాహరణగా మనకు కనబడుతుంది. ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కారం కావడం లేదు, ప్రజా ఆరోగ్యం కూడా అదే పరిస్థితిలో పడిపోతే పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం నేరుగా ఆ యొక్క కార్మిక వర్గాన్ని అడిగి తెలుసుకుందాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 20,000 ఇవ్వాలి. సంబంధ లేకుండా చేయించరాదు. మరణించిన ఆశా వర్కర్లకి మెట్ట ఖర్చు 20,000 ఇవ్వాలి. ఆశా కార్మికుల జిల్లా నాయకురాలు సెక్రటరీనా మీరు అధ్యక్షులు కవిత గారు, మన ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షులు మనతో మాట్లాడతారు. వాళ్ళ సమస్యలంతా కూడా చెప్తారు. చెప్పండి మేడం, చెప్పండి. మేము ఈరోజు తిరుపతి జిల్లా సంబంధించి ఆశా వర్కర్స్ అందరము రాష్ట్ర కమిటీ CI2 పిలుపు మేరకు ఈరోజు జరగబోయే ధర్నాని జయప్రదం చేయాలని ఈరోజు మార్నింగ్ 9 గంటలకే ఇక్కడికి చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము 2/9/24 జరిగిన చలో విజయవాడ కార్యక్రమంలో గత ప్రభుత్వం జరిగిన ఆ కార్యక్రమంలో అనేక ధర్నాలు చేసి లాస్ట్ ఆ రోజు 2/9/24 జరిగిన విషయంలో గాను మాకు 9 జీవోలు ఇస్తామని చెప్పేసి తీర్మానంలో పెట్టడం జరిగింది. ఆ 9 జీవోలను ఈ ప్రభుత్వం ద్వారా మేము అమలు పరచుకోవడానికి ఇప్పుడు చాలా సార్లు లెటర్లు అయితే ఇచ్చున్నాము. కానీ ప్రభుత్వం వచ్చి 5-6 నెలలు అయ్యింది. దానికి మేము కాదనట్లేదు. కానీ దయచేసి మమ్మల్ని కార్మికులుగా కూడా గుర్తించట్లేదు. కాబట్టి మేము స్కీమ్ వర్కర్లుగా ఉన్నాం. కాబట్టి ఒక పక్క గ్రౌండ్ లెవెల్ అధికారులతో ఒత్తిడి చేసుకుంటున్నాం, అట్లాగే రాజకీయ ఒత్తిళ్లుగా ఉన్నాయి, అధికారులతో ఉన్నాయి. వీళ్ళందరినీ చేసుకుంటూ గ్రామస్తులకి హెల్త్ అంటే ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యం కోసం మా ఆరోగ్యాన్ని కూడా సరే పరంగా పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంటే అలాంటి మమ్మల్ని పట్టించుకోకుండా ఇన్ని నెలలైనా కానీ ఇంతవరకు మేమేమో డబ్బులు జీతాలను వెంటనే ఇచ్చేయండి అనట్లేదు కదా. మాన్యువల్ గా ఉండి తీర్మానాలు పెట్టి అజెండా పెట్టిన వాటిని జీవో రూపంలో ఇవ్వడం. ఇవి ఆర్థిక భారం అయితే ప్రభుత్వానికి కాదు. సెలవులు అడుగుతున్నాం, ఇది ప్రభుత్వానికి ఆర్థిక భారమా? కాదు కదా. మెటర్నిటీ లీవులు అడుగుతున్నాం, ఇదేమన్నా ఆర్థిక భారమా? అందరూ ఉద్యోగస్తులకి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మెటర్నిటీ లీవులు ఇస్తున్నారు కదా, మరి మాకెందుకు ఇవ్వరు? మేము ఆడవాళ్ళమే కదా, ఈ ఫీల్డ్ లో ఉండేది అందరూ ఆడవాళ్ళే. అందరికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, గర్భవతి అవుతారు. మేము పోయి ఒక గర్భవతిని విజిట్ చేసి వాళ్ళకి అన్ని చెప్పాలి. అదే ఒక ఆశా వర్కర్ గర్భవతి అయితే 9 నెలల నుండి డెలివరీ అయ్యేదాకా ఆమె బిడ్డను కూడా పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని పాలిస్తూ తీసుకెళ్లి సర్వీస్ చేయాలంటే ఇది ఎంతవరకు సమం అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఇది మేము దయచేసి అప్పుడంటే మేము చేరిన 2006, 2005 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు వేరు, ఇప్పుడు ఎలా ఉంది? ఆర్థికంగా ప్రతి ఒక్క కుటుంబం బతకాలంటే ప్రతి ఒక్క నిత్యావసర ధరలు పెంచారు. కానీ మా అవసరాలు మాత్రం తీర్చుకోవడానికి మాకు జీతం మాత్రం 10,000. 10,000 రూపాయల్లోనే ఆశాకి 10,000, ఆశాకి 10,000 అని ప్రతి ఒక్కరు అంటున్నారు. కానీ ఆ 10,000 ఆ కుటుంబం ఎలా గడవాలి? అట్లాగే మేము గర్భవతులను తీసుకెళ్ళాలంటే వాళ్ళని ఎలా తీసుకొని వెళ్ళాలి? వాళ్ళకి ఒక గర్భవతి అయినప్పటి నుంచి వాళ్ళకి ఐరన్స్ క్లోజ్ పెట్టించడం కానీ, డెలివరీ తీసుకెళ్లడం కానీ, వాళ్ళకి చెకప్స్ కి అయితే ట్యూబెక్టమీ తీసుకెళ్లడం కానీ, ఇవన్నీ కేవలం ఒక ఆశా వర్కరు డబ్బులు పెట్టుకొనే తీసుకెళ్తున్నాం. మాకు ఎటువంటి TADA ఇవ్వట్లేదు, ఎవరు మాకు పట్టించుకోవట్లేదు. మా డబ్బులు పెట్టుకొని కనీసం BPL బడుగు బలహీన వర్గాలు ఉన్న ఆశా వర్కర్ల వాళ్ళ ఏరియాలో అయితే మేము మాకున్న పాపులేషన్ బట్టి వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకు కూడా ఖర్చులు మేమే పెట్టుకొని టైం టు టైం వాళ్ళని చెకప్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి మాకుంది. ఇవన్నీ కలుగు చేసుకొని ఈ మొత్తం లెక్కలేస్తే మాకు నెలకి మిగిలేది
5,800 రూపాయలే మిగులుతుంది. మిగతా డబ్బులంతా మాకు ఖర్చులకే సరిపోతుంది. దయచేసి ఈ భారం అంతా మా నెత్తిన ఇవ్వకండి. మాకు ఇవ్వాల్సిన 10,000 ఇచ్చి బయట ఏవైతే మేము తీసుకెళ్తున్నామో సర్వీసులు చేస్తున్నామో వాటన్నిటికీ అదనంగా టీఏ బిల్లు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంతేకాకుండా ఇప్పుడు మెయిన్ గా మాకు 6 డిమాండ్స్ వచ్చాము. మెటర్నిటీ లీవ్లు అయితేమి, పర్మిషన్లు అయితేమి, సెలవులు. ఒక సెలవు కావాలంటే ఒక ఆశాకి తనకి హెల్త్ బాగాలేకపోయినా పర్లేదు, వారి కుటుంబంలో ఎవరు చనిపోయినా పర్లేదు, ఒక ఏఎన్ఎంకి చెప్పాలి, ఏఎన్ఎం నుంచి సూపర్వైజర్కి, సూపర్వైజర్ నుంచి పిహెచ్ఎన్కి, పిహెచ్ఎన్ నుంచి మెడికల్ ఆఫీసర్కి, ఇంతమందికి లెటర్లు రాసుకుంటా పోతే ఆ మనిషి ఉండాలన్నా పోవాలన్నా మేము పోయే టయానికి? అర్థం చేసుకోండి. మాకంటూ ఒకటి చూపించండి, ఒక నెలకి ఇన్ని సెలవులను ఇవ్వండి. అప్పుడు మేము మనుషులమే కదా, మేము సర్వీస్ చేస్తున్నాం కదా. కోవిడ్ అప్పుడు ఎలాగ పూలు చల్లి మమ్మల్ని ఆశాలు అని ఎలాగ గుర్తించారు, అసెంబ్లీలో గత ప్రభుత్వం ఎలా మెచ్చుకున్నారు, ఇవన్నీ మీకు అర్థం కావట్లేదా? ఎందుకంత చీప్ గా చూస్తున్నారు? అధికారులు అయితే మీ ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాము, మేము మనుషులమే, ఆశా వర్కర్లు అని చెప్పేసి చీప్ గా చూడడం గాని, విలువీకుపోవడం గాని అలాంటివి అయితే చేయొద్దు. చాలా మంది పిహెచ్లు ఆ విధంగా చేస్తున్నారు. దయచేసి మా కలెక్టర్ గారు, మాకు వచ్చిన తిరుపతి జిల్లా ప్లస్ పాయింట్, కలెక్టర్ గారు వెంకటేశ్వర సార్ గారు ఇక్కడ డాక్టర్ అంటే ప్రతి ఒక్కటి గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఆయనకు అన్ని తెలుసు. ఆయన చెప్తే ఆదేశాలు గ్రౌండ్ లెవెల్ జరగట్లేదు. ఆయన ఒకలాగా జీవోలు ఇస్తున్నారు, గ్రౌండ్ లెవెల్ ఒకలా జరుగుతున్నాయి. గ్రౌండ్ లెవెల్ దగ్గర పనులు చేపించుకొని వాళ్ళు చంపుతున్నారే గానీ అధికారులు మాత్రం హ్యాపీగా ఉంటున్నారు. ఇది కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని ఎవరు ఏం పని చేయాలి, ఏంది ఈ పని వాళ్ళు చేయకపోతే ఎలా ఉంటుంది దీని ప్రతిఫలం అని దాని గురించి కూడా కలెక్టర్ గారు ఆలోచించండి. ఈ రోజు మా 5 అంశాలు ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే ఆశా వర్కర్ కి ప్రభుత్వమే రికార్డులు ఇవ్వాలి, రిటైర్మెంట్ కి సంబంధించిన బెనిఫిట్ 60,000 రూపాయలను జీవో ఇవ్వాలి, అట్లాగే చనిపోయిన తర్వాత ఆశా వర్కర్ కి 20,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇస్తారన్నారు, అది ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఖర్చులు ఇవ్వాలి. ఇవన్నీకి సంబంధించి మాకు ఈ రోజు తీరాలని ఈ రోజు తిరుపతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి తిరుపతి జిల్లా తరపున ఆశా వర్కర్స్ యూనియన్ నుంచి అధ్యక్షురాలు ఎం కవిత మాట్లాడుతున్నాను. చూసాం కదా, మొత్తం ఆశా కార్మికులు మొత్తం గ్రామాన తిరుగుతూ అసలు తమ వచ్చే జీతంలో కూడా దాదాపు 3,400 రూపాయలకు పైగా ఖర్చు పెట్టేస్తున్నారు. దాదాపు ఇట్లా వాళ్ళకి మిగిలేదు దాదాపు 5,000 చిల్లర మాత్రమే చెప్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో వెంటనే వీరి సమస్యని పరిష్కరించడం ద్వారా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడినట్టు అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కామన్ మ్యాన్ వాయిస్ గా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి మన సీఎం వాయిస్ డిమాండ్ చేస్తుంది. డిమాండ్ తో ఈ రోజు మనం అడగతాంటే చచ్చిపోతే మట్టికి 20,000 ఇయ్యా అని అంటే ప్రభుత్వానికి చాలా కష్టం వచ్చేసింది. రికార్డులు అంటే కూడా ప్రభుత్వం ఇవ్వకుండా మనం మనిషికి ఒక రకాల పుస్తకాల నుంచి రాసినామంటే అది ఏ రకం దాని గురించి ఏం చెప్తున్నారు, ఈ పుస్తకం ఏమంటుంది, ఆ పుస్తకం ఏమిట్టుంది అని చెప్పేసి ఈ పొద్దు కూడా వాళ్ళు ఈ పొద్దు మాట్లాడే పరిస్థితి మాకు చెప్తున్నారు. ప్రభుత్వం కదా అవన్నీ ఇవ్వాల్సింది, అట్లా జోలికి పోవటం లేదు. కనీసం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 8 గంటలు పనిచేసే వాళ్ళందరూ కూడా ఒకే పని చేసినట్టే కదా. కానీ ఆ సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఉన్నా వీళ్ళకి లెక్కలేదు. లేకపోతే ప్రభుత్వమే సర్వే చేసి ఒక కుటుంబం గడవాలంటే 26,000 రూపాయలు ఇవ్వాలి అంటే ఆమె దాన్ని కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి. ఆశాలకు సంబంధించి ఏం చేస్తున్నారు, ఆశాలకు కనీసం జీతం ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళు తొలగించచ్చా లేదనగా లేకుండా గెలిచిన వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం హడావుడిగా ఎక్కడ ఆశాలు అమ్మాయిలుగా అంటే వాళ్ళు ఎత్తునంతా పోయి పడేసి మీరంతా ఇల్లుకి వెళ్ళిపోండి చేసిన చాలు, మేము వచ్చి మా ఉద్యోగాలు మా వాళ్ళంతా కూడా చేస్తారని చెప్పారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి మనకి జీతాలు ఇస్తారని కూడా మనం జీవితం రైట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఇంకొక చేతిలో పరిస్థితి లేదు. కానీ ఆ విషయాన్ని తీసుకుని ముందు పెట్టారు. అంటే ఎందుకంటే ఈ పొద్దు మన వేణు గారు చెప్పారు, ఆశాల కష్టం అంతా ఇంత కాదు, మనం చేసే పనులు ఈరోజు ఎవరూ చేయటం లేదు. గతంలో ఒక బిడ్డ గర్భంగానే అయిందంటే ఆ కుటుంబం అంతా ఆ బిడ్డ చుట్టూ తిరిగే పరిస్థితి, ఈడ కూర్చో ఆడ కూర్చో, ఇప్పుడు ఆమె ఏం తింటుంది, ఆమె రక్తం ఉందా లేదన్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఏం